Hello, welcome back. Let us look at the explanation of English subject, and the test we are explaining here is Telangana State Police Constable Model Test, paper number 1. So let us look at the explanation. Please take out your handouts and check these combinations out. Okay, looking at the first question. What is the first question here? Choose the antonym of the underlined word. What is antonym? Opposite word, right? So remember, ఇక్కడ sentence లో ఒకవేళ వర్డ్ ఇస్తే దాన్ని సెంటెన్స్ చదవడం నేర్చుకోండి ముందు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద సెంటెన్స్, ఆన్సర్ విల్ బి ఈజీ ఫర్ యూ. లుక్ ఎట్ దిస్. ద న్యూస్ ఆఫ్ హిస్ ప్రమోషన్ ఈజ్ అ పాజిటివ్ సెన్స్, మేడ్ హిమ్ ఎలేటెడ్ అండ్ హీ కుడెంట్ స్టాప్ స్మైలింగ్ ఆల్ ద డే. సో ప్రమోషన్ రావడం వల్ల అతను ఒక రియాక్షన్ వచ్చింది, దాన్ని ఎలేటెడ్ అంటున్నాడు. సో ఎలేటెడ్ ఈజ్ పాజిటివ్ వర్డ్ ఆర్ నెగిటివ్ వర్డ్? పాజిటివ్ వర్డ్, రైట్? సో ఇఫ్ దిస్ ఈజ్ పాజిటివ్ వర్డ్, యాంటోనిమ్ షుడ్ బి నెగిటివ్ వర్డ్. cheerful, cheering, cheer అని అంటాం కదా, సో దట్ ఈస్ పాజిటివ్. sad is negative, joyful is positive, excited is positive. So what is the correct answer now? Answer should be only taken with sad. Next, second question. Again, antonym of the word. What is the word we have? Vague. I gave you this word in the classroom also, but let us look at these combinations. But remember, whatever the vocabulary you are getting in the mock test, please note all those words down. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ వన్స్ రివైజ్ దోస్ వర్డ్స్. అన్ని నోట్స్ రాసుకొని ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకొని చాలు, ఇంకేం వర్డ్స్ అవసరం లేదు. సో యాంటోనిమ్ కావాలి మళ్ళీ. ఇంకా లుక్ ఎట్ ద స్టేట్మెంట్. హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాస్ సో వేగ్. అతని ఎక్స్ప్లెనేషన్ ఒకలాగా ఉందంట. అది మంచిగానే ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, మాకు తెలియదు. వీ డోంట్ నో ద వర్డ్ సో ఫార్. బట్ లుక్ ఎట్ ద కంటిన్యూషన్. దట్ నో వన్ ఇన్ ద రూమ్ కుడ్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్. నో వన్, రూమ్ లో ఉన్న ఎవరికి కూడా అర్థం కాలే. సో దట్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. సో పాయింట్ ఏంటంటే, వేగ్ ఈజ్ సంథింగ్ దట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విచ్ ఈస్ అన్క్లియర్. క్లియర్ గా లేకపోవడాన్ని మనం వేగ్ అని అంటాం. దట్స్ ఎ నెగిటివ్ వర్డ్. యాంటోనిమ్ షుడ్ బి టేకెన్ యాజ్ ద పాజిటివ్ వర్డ్. కన్ఫ్యూజింగ్, ఈ రెండు సినోనిమ్స్ అవడానికి ఛాన్స్ ఉంది. మనకి యాంటోనిమ్ కావాలి. వీక్ మళ్ళీ నెగిటివ్ వర్డ్ కాబట్టి సినోనిమ్ అవ్వచ్చు. షార్ట్ కూడా సినోనిమ్ అవ్వచ్చు. బట్ వాట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్ వర్డ్? క్లియర్. సో దిస్ ఈస్ అన్క్లియర్ అండ్ దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. Antonym of the underlined word. What is the word we have? Confident. The athlete remained confident even after losing the first 2 rounds of the match. మొదటి 2 rounds of the match lose అయినా కూడా still was confident. Confident we know it is a positive word. Antonym should be taken for the negative sense. Proud positive, bold positive, hopeful positive. What is the only negative word here? Nervous. That's your answer. Elimination చేస్తే వెళ్ళిపోండి, అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, which of the words is similar in meaning అన్నాడు. సినోనిమ్ కావాలి ఇక్కడ. ఓకే, లుక్ ఎట్ ద స్టేట్మెంట్. డిస్పైట్ ఈస్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్. కంటిన్యూగా రిపీటెడ్ ఫెయిల్యూర్స్ జరిగినా కూడా, ఇదంతా కూడా నెగిటివ్ కదా. ఓకే, డిస్పైట్ అనేది ఏంటి? కాంట్రాస్ట్, అంటే పాజిటివ్ విత్ నెగిటివ్ కావాలి. అంటే ఇటువైపు ఉన్న వర్డ్ ఖచ్చితంగా ఏం వర్డ్ అవుతుంది? పాజిటివ్ వర్డ్. డిస్పైట్ అనేది కాంట్రాస్ట్ వర్డ్, బట్ లాగా. ఒకవైపు నెగిటివ్ ఉంటే ఒక పాజిటివ్ రావాలి, ఒక బిగినింగ్ లో పాజిటివ్ ఉంటే ఇంకొక వైపు నెగిటివ్ రావాలి. సో డిస్పైట్ ఈస్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అనేది నెగిటివ్, ఆన్ ద అదర్ సైడ్ పాజిటివ్ రావాలి కదా. హీ రిమైన్డ్ రెజల్యూట్ ఇన్ హీస్ ఎఫర్ట్స్. రెజల్యూట్ అని అంటే కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాం. రెజల్యూషన్ ఉండాలి అంటే డిటర్మినేషన్ ఉండాలన్నమాట, జీల్ ఉండాలి, పర్సిస్టెన్సీ ఉండాలి. దట్స్ కాల్డ్ రెజల్యూట్. మనకి సిమిలర్ మీనింగ్ అడిగారు కాబట్టి వర్డ్ కూడా మనకు పాజిటివ్ లోనే ఉంటుంది. అన్సర్టైన్, అన్ అనగానే నెగిటివ్. క్లియర్. డిటర్మినేషన్, డిటర్మైన్డ్, పాజిటివ్. కన్ఫ్యూజ్డ్, నెగిటివ్. కేర్లెస్, నెగిటివ్. ఆన్సర్ ఏంటన్నా? డిటర్మైన్. సో జస్ట్ ఎలిమినేట్ ద కాంబినేషన్స్, యూ గెట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5. Choose the word which is similar in meaning to the underlined word in the sentence అన్నారు. మళ్ళీ సిమిలరే కావాలి. Let us look at the word. The old house had an ominous silence. ఎలాంటి హౌస్ ఇక్కడ? ఓల్డ్, పాతకాలంలో రాజులు, అరుంధతి, పశుపతి, ఇల్లుండే అవి ఉన్నాయి కదా మీకు, అలాంటి హౌస్ అనుకోండి కొద్దిసేపు. సో ద ఓల్డ్ హౌస్ హ్యాడ్ అన్ ఆమినస్ సైలెన్స్ దట్ మేడ్ ఎవ్రీ వన్ అన్కంఫర్టబుల్. ప్రతి ఒక్కరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆమినస్ సైలెన్స్ అని అంటే పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా? నెగిటివ్ వర్డ్. సో ఆమినస్ is a negative word. Similar word should be also negative word. Similar is also negative word. Okay, so let us look at the combinations. Right, let us look at the negative words. Pleasant, చాలా ప్రశాంతంగా ఉంది. ప్లెజెంట్ వాతావరణం అంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణం. చీర్ఫుల్ ఇంతకు ముందే వచ్చింది, పాజిటివ్ వర్డ్. పీస్ఫుల్ అన్న కూడా పాజిటివ్ వర్డ్. వాట్ ఈస్ ద ఓన్లీ నెగిటివ్ వర్డ్? థ్రెటనింగ్, భయాన్ని పుట్టించేది, భయకొల్పేది, భయాన్ని మనలో క్రియేట్ చేసేదాన్ని ఆమినస్, చాలా భయంకరంగా ఉండేదాన్ని ఆమినస్ అని అంటాం. ఓకేనా?
నెక్స్ట్ సిమిలర్ మీనింగ్ కావాలి నెక్స్ట్ దానికి. లుక్ ఎట్ ద వర్డ్. ఏమన్నాడు ఇక్కడ? లూసిడ్. లూసిడ్ అంటే మీనింగ్ డైరెక్ట్ అవసరం లేదు, సెంటెన్స్ చూద్దాం. లూసిడ్ అంటే బేసిక్గా క్లియర్ అని అర్థం, బట్ లుక్ ఎట్ ద సెంటెన్స్. హర్ ఎక్స్ప్లెనేషన్ వాస్ లూసిడ్ అండ్ హెల్ప్డ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద టాపిక్ బెటర్. ఆమె ఎక్స్ప్లెనేషన్ లూసిడ్గా ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆమె టాపిక్ని అర్థం చేసుకున్నారు. సో లూసిడ్ ఈజ్ పాజిటివ్ వర్డ్ ఆర్ నెగిటివ్ వర్డ్? పాజిటివ్ వర్డ్. సిమిలర్ ఆల్సో షుడ్ బి పాజిటివ్ వర్డ్. క్లియర్ అని అంటే పాజిటివే కదా నాన్న, ఇట్ ఈస్ పాజిటివ్. కన్ఫ్యూజింగ్ నెగిటివ్. లాంగ్ ఎక్స్ప్లెనేషన్ అంటే అందరికి బోరింగ్ నెగిటివ్. వీక్ అన్నా కూడా నెగిటివే. సో ఆన్సర్ ఏమవ్వాలి? క్లియర్. అంత సింపుల్. యూ గో ఫర్ ఎలిమినేషన్, యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వితౌట్ ఎనీ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ ట్యాగ్స్. లుక్ ఎట్ ద కాంబినేషన్. దే వర్ ప్లానింగ్ ఎ సర్ప్రైజ్ పార్టీ. వెరీ సింపుల్. హౌ టు సాల్వ్ ఎ క్వశ్చన్ ట్యాగ్. ఎప్పుడైనా క్వశ్చన్ ట్యాగ్ లో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ ఏమన్నాడు ఇక్కడ? దే. ఓకేనా. తర్వాత వర్ ప్లానింగ్ అన్నాడు. వర్ ప్లానింగ్ లో ఓన్లీ వర్ ఉంది కదా, ఓన్లీ వర్ మాత్రమే ఉంటే అది పాజిటివ్, వర్ నాట్ ఉంటే నెగిటివ్. సో స్టేట్మెంట్ ఇక్కడ పాజిటివ్ లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో తీసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో తీసుకోవాలి. సో వర్కి నెగిటివ్ ఏమవుతుందన్న? ఓకే, వర్కి నెగిటివ్ ఏంటి? దట్ షుడ్ బి వరంట్. క్వశ్చన్ ట్యాగ్ కాకపోతే ముందు హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం, ఆ తర్వాత సబ్జెక్ట్ నెక్స్ట్ పొజిషన్లో పెడతాం. సో వరంట్ కంటిన్యూషన్ దే, అది మనకు క్వశ్చన్ ట్యాగ్ అవ్వాలి. సో సబ్జెక్ట్ వర్బ్ చూసుకోవాలి, వర్బ్ పాజిటివ్లో ఉందా నెగిటివ్ అయితే చెక్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో, స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో, రివర్స్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ వర్బ్ రివర్స్ అవుతాయి క్వశ్చనింగ్ సెన్స్లో. లైక్ ఆర్ యూ ఫైన్ అంటాం కదా, యు ఆర్ ఫైన్ అని మనం. క్వశ్చన్ ఏంటి? ఆర్ యూ ఫైన్. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఆ ఆర్డర్లో రావాలి. సో చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో. వాట్ ఇస్ ద ఆన్సర్? వరంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. షీ కెన్ స్పీక్ 5 లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ. సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి? షీ. హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ఏంటి హెల్పింగ్ వర్బ్? కెన్. సో కెన్ ని నెగిటివ్ చేస్తే ఏమవుతుందన్న? కెన్ చేంజెస్ టు కాంట్. ఓకే, కాంట్ కంటిన్యూషన్ ఏం రావాలి? షీ. కాంట్ షీ, అంతే కదా. సో కెన్ ని నెగిటివ్ లోకి చేంజ్ చేసినాం, సబ్జెక్ట్ వర్బ్ రివర్స్ చేసినాం. కాంట్ షీ అనేది మన క్వశ్చన్ ట్యాగ్. సో ఎక్కడ ఉంది ఆప్షన్? వాట్ ఈస్ దట్ ఆప్షన్? థర్డ్ వన్. నెక్స్ట్ 9th. స్టూడెంట్స్ వరంట్ మేకింగ్ ఎనీ నాయిస్. సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ప్రొనౌన్ లోకి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? దే. కంటిన్యూషన్ ఏమన్నాడు? వరంట్ అన్నాడు. వరంట్ అనేది పాజిటివా నెగిటివా? ఆల్రెడీ నెగిటివ్. సో వరంట్ ని పాజిటివ్ లోకి చేంజ్ చేస్తే ఏమొస్తుంది? వర్. సబ్జెక్ట్ అంటే వైపు తీసుకెళ్ళాలి కదా, ఏం రావాలి అప్పుడు? దే. సో ఆన్సర్ ఏం రావాలి అక్కడ? వర్ దే. ఎక్కడ ఉంది ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అంత సింపుల్గా చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్విక్గా ఎలిమినేట్ చేసుకుంటూ ఆప్షన్స్ ని లేదా ఆన్సర్ చేసుకుంటూ లాజిక్ తెలుసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్. పాజిటివ్ ఉంటే నెగిటివ్ చేంజ్ చేయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేంజ్ చేయాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రివర్స్ చేయాలి. దట్స్ ఇట్. యూ విల్ గెట్ 1 మార్క్. నౌ లుక్ ఎట్ దిస్. మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం అన్నాడు. సెంటెన్స్ చూడండి. వెన్ రాణి లాస్ట్ హర్ జాబ్, ఆమె జాబ్ పోయినప్పుడు అంట, షీ హిట్ రాక్ బాటమ్ ఎమోషనల్లీ. హిట్ రాక్ బాటమ్ అంటే టు కంప్లీట్లీ ఫీల్ సాడ్ లేదా డిస్టర్బ్డ్. ఎక్కువగా డిస్టర్బ్ అయిపోయి రాక్ బాటమ్ మొత్తం హిట్ చేయడం అంటే మొత్తం ఎక్కడికక్కడకు ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వడాన్ని మనము హిట్ రాక్ బాటమ్ అని అంటాం. నెగిటివ్ కావాలి మనకు ఆన్సర్. చూద్దాం ఇక్కడ. వెంట హైకింగ్. హైకింగ్ అంటే కొండలు ఎక్కడం, గుడ్డ ఎక్కడం వెళ్ళిందా? లేదు, అసలు ఆ మీనింగ్ కాదు. గాట్ వెరీ యాంగ్రీ, పాసిబిలిటీ ఉంది. రీచ్ లోయెస్ట్ పాయింట్, నో. బికేమ్ స్ట్రాంగ్, నో. దట్స్ నాట్ ద పాజిటివ్ వర్డ్. సో ఆన్సర్ షుడ్ బి టేకెన్ విత్ ద గాట్ వెరీ యాంగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. అనదర్ ఇడియం. సెంటెన్స్ ఏమన్నాడు? వెన్ ఇట్ కమ్స్ టు సాల్వింగ్ పజిల్స్, పజిల్స్ ని సాల్వ్ చేసే విషయాన్ని గురించి మాట్లాడితే, రేణు ఈజ్ రియల్లీ ఏ డార్క్ హార్స్. అంటే ఆమె ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పర్ట్ అనమాట. అంటే సీక్రెట్గా ఏమి తెలియనట్లు ఉంటుంది, పైకి ఏమి తెలియనట్లు ఉంటారు, కానీ చాలా స్కిల్స్ ఉంటాయి లోపల దాగి. దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డార్క్ హార్స్. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక సడన్ చేంజ్ తీసుకురావడం కానీ, సడన్గా సక్సెస్ఫుల్ అవ్వడం కానీ, సడన్గా మన స్కిల్స్ బయటపెట్టడానికి కానీ, సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డార్క్ హార్స్. లుక్ ఎట్ దిస్. సమ్మన్ హూ లవ్స్ హార్సెస్. అసలు ఇది హార్సెస్ గురించి మాత్రమైతే కాదు. సమ్మన్ హూ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ది, నమ్మకం లేనివాడంట, నో. సమ్మన్ హూ నెవర్ విన్స్, నెవర్ విన్ అయ్యేవాడు కాదు, విన్ అవ్వకుండా ఉన్నవాడు కాదు, విన్ అయ్యేవాడు, వీడు ట్రిక్స్తో విన్ అయ్యేవాడు. సో అనదర్ వన్ అంటే సమ్మన్ విత్ ద హిడెన్ టాలెంట్స్. ఆన్సర్ షుడ్ బి టేకెన్ విత్ ద 4th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. పుల్ అప్ his socks. ద మేనేజర్ పుల్డ్ అప్ his socks బిఫోర్ ఇన్స్పెక్షన్ బిగన్. ఇన్స్పెక్షన్ బిగిన్ అవ్వక ముందే he pulled up his socks. అంటే he managed everything to do. He tried to complete everything. That's called pull up socks. When you say pull up socks, అంటే ఏదైనా పని చేయడానికి మనం వెళ్తూ ఉంటాం కదా, సాక్స్ వేసుకొని షూస్ వేసుకొని వెళ్తాం. అంటే he was ready. He did everything ready. He kept everything ready when before the inspection could begin. ఇన్స్పెక్షన్ బిగిన్ అవ్వకముందే. సో అంతా కూడా కరెక్ట్గా పెట్టుబడేశాడు, అంతా కూడా సరి చేసి పెట్టేశాడు. పాజిటివ్ సెన్స్లో తీసుకోవాలి దాన్ని.
గాట్ రెడీ టు రన్, రన్నింగ్ గురించి కాదు ఇది. ఓర్ న్యూ క్లోత్స్ గురించి కాదు. స్టార్టెడ్ షౌటింగ్, నాట్ కరెక్ట్ వన్. రిమైనింగ్ ఏముంది, ఇంప్రూవ్డ్ ఈస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, అంతా రెడీగా పెట్టుకొని ఉన్నాడు మంచిగా, పాజిటివ్ కేస్. నెక్స్ట్ 13 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నాన్న. ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ హోప్ఫుల్ అన్నాడు ఇక్కడ, అండ్ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్, ఎప్పుడు వాడు పాజిటివ్గా ఆలోచిస్తాడు, ఆ పర్సన్ ఏమంటాం. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ హియర్? రియలిస్ట్, వన్ హూ బిలీవ్స్ ఇన్ ద రియాలిటీ లేదా ప్రాక్టికాలిటీ గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళను మనం రియలిస్ట్ అని అంటాము. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. ఆప్టిమిస్ట్ అనేవాడు ఒక పాజిటివ్ థింకింగ్ పర్సన్. పెసిమిస్ట్ అనేవాడు నెగిటివ్ థింకింగ్ పర్సన్. ఐడియలిస్ట్ అనేవాడు ఇది ఎప్పుడు కూడా ఇమాజినరీ కేసెస్, అంటే ఎప్పుడు కూడా కొత్త తరంగా ఆలోచించే భావాలను కలిగి ఉన్నవాడు ఐడియలిస్ట్ అని అంటాం. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా మాత్రమే ఆలోచించే వ్యక్తిని మనం ఏమనొచ్చు, ఈజ్ కాల్డ్ యాజ్ ఆప్టిమిస్టిక్ పర్సన్. ఆప్టిమిస్ట్ సైడ్లో థింక్ చేయాలి అని అంటారు. ఆప్టిమిజం అని అంటే పాజిటివ్గా ఉండడం, పెసిమిస్టిక్ అని అంటే నెగిటివ్ కేస్. నెక్స్ట్ 14 అనదర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఆ పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. పెయిన్ అయినా ప్లెజర్ అయినా వాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అంటే ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు ఉబ్బిపోయి ఏదేదో చేసేయడము, తక్కువ సంతోషం వచ్చినప్పుడు కృంగిపోయి బాధపడడం అలా కాదు, ఎప్పుడు ఒకే టోన్లో ఉంటాడు. సంతోషమైనా బాధ అయినా ఒకేలా ఉండడం. సో ఆ పర్సన్ ఏమంటారు? లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? స్టాయిక్ పర్సన్. దాన్ని పక్కన పెట్టేసాను కొద్దిసేపు. సాడిస్ట్ పర్సనాలిటీ ఈజ్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సనాలిటీ. రియలిస్ట్ ఇంతకుముందు వచ్చింది, ఐడియలిస్ట్ ఇంతకుముందు వచ్చింది, ఈ రెండు కాదు అసలు. సో పెయిన్ వచ్చినా ప్లెజర్ వచ్చినా ఒకే విధంగా ఉండే పర్సన్ మనం ఏమంటామంటే స్టాయిక్ పర్సన్. స్టాయిక్ అంటే వీడియో ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అనమాట. బాధపడడు అలానే ఎక్కువ సంతోషపడ్డాడు. సో ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటాడు, ఈస్ కాల్డ్ స్టాయిక్ పర్సన్. నెక్స్ట్ 15 ద లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్. వేరే వాళ్ళు రాసింది కాదు, వాడి స్టోరీ వాడే రాసుకుంటే ఏమనాలి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. ఏముంది ఇక్కడ? మెమోయా ఈజ్ నథింగ్ బట్ ఏ రిమెంబరెన్స్. గుర్తుపెట్టుకోవడానికి, రిమెంబర్ చేసుకోవడానికి ఒక పర్సన్ యొక్క లైఫ్ ఈవెంట్స్ని వేరే ఎవరైనా రాస్తే దాన్ని మెమోయర్, అతనికి గుర్తులుగా రాసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, అతను ప్రయాణం ఎక్కడెక్కడికి చేశాడు, దాన్ని ట్రావెలాగ్ అని కూడా అని అంటారు, దాన్ని మెమోయర్ అని కూడా అనొచ్చు. ఎక్కువగా ఇది చనిపోయిన తర్వాత యూజ్ చేసే పాయింట్. తర్వాత ఆటోబయోగ్రఫీ. ఆటో అంటే సెల్ఫ్ కదా, వాడందరికి వాడే చేసేదాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటాం. తర్వాత బయోగ్రఫీ అనేది ఎవరైనా రాయొచ్చు. ఇప్పుడు నా లైఫ్ గురించి నేను రాసుకున్నాను అనుకోండి, నేను రాసేది ఆటోబయోగ్రఫీ. వేరే వాళ్ళు నా లైఫ్ గురించి రాస్తే ఏమంటాం నాన్న? బయోగ్రఫీ అని అంటాం. ఫిక్షన్ అని అంటే ఇమాజినరీ రైటింగ్. దిస్ ఈజ్ ఇమాజినరీ రైటింగ్. మనకు నవలలు అని ఉంటాయి తెలుగులో కూడా, పద్యం గద్యం అని ఉంటుంది, ఐడియా ఉందా? ఆ గద్యంలో నవలలు ఉంటాయి. పద్యం అంటే మొత్తం పోయిటరీనే. గద్యాలలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి వేరే విధంగా ఏమంటో తెలియదు కానీ ఒకటైతే నవలలు ఉంటాయి, ఇంకోటేమో రియాలిటీ దగ్గరగా ఉంటాయి. ఈ నవలలు అనేవి ఇప్పుడు ఇమాజినరీ స్టోరీస్ లాగా అనమాట, చాలా లాంగ్ ఉంటాయి. సో దే ఆర్ ఇమాజినరీ రైటింగ్. సో ఇప్పుడు ఆటోబయోగ్రఫీయా బయోగ్రఫీనా? ఆటో కదా, ఎందుకు? బై హిమ్సెల్ఫ్, ఒకరు రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అనాలి. నెక్స్ట్ 16 ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆర్టికల్స్. చాలా ఇంపార్టెంట్, మినిమం 1 క్వశ్చన్ మీకు బోత్ ప్రిలిమ్స్ మెయిన్స్లో ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, షీ వాంట్స్ టు బికమ్ డాష్ ఇంజనీర్. ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంది, ఖచ్చితంగా ఏదే కాదు, ఎందుకు? ఇంజనీర్ ఓవల్ సౌండ్ కాబట్టి ఏం రావాలి? యాన్ ఎన్ని చోట్ల ఉన్నాయి చెప్పండి? 2 చోట్ల ఉన్నాయి, అంతే కదా. సో 4th ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. అండ్ వర్క్ ఫర్ డాష్ ప్రెస్టీజియస్ కంపెనీ. ఇంజనీర్ అయ్యి ఏదైనా ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారు. సో నేను మంచిగా చదువుకొని ఏదైనా ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏ ప్రెస్టీజియస్ కంపెనీనా, ప్రెస్టీజియస్ కంపెనీనా? కంపెనీని యూజ్ చేస్తే అక్కడ ఏదో ఒక పర్టికులర్ కంపెనీ నేమో లేదా ఒక సీక్వెన్సో, ఒక రిమెంబరెన్సో, ఒక పాత రెఫరెన్సో ఉండేది. సో ఆమె బాగా చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యి ఏదో ఒక మంచి కంపెనీలో జాబ్ అనుకోండి, ఏదైనా ఒక కంపెనీ అంటే జనరలైజ్డ్ కేసు కదా, పర్టికులర్ కాదు. సో ఈవెన్ 3rd ఆప్షన్ ఈజ్ ఆల్సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఓన్లీ 2nd. నెక్స్ట్ 17 దే విజిటెడ్ డాష్ హిస్టారికల్ మాన్యుమెంట్ అండ్ స్పెంట్ అవర్స్ అడ్మైరింగ్ డాష్ ఆర్కిటెక్చర్. అక్కడున్న ఆర్కిటెక్చర్ చూసి సంతోషపడతా ఉన్నారు. అక్కడున్న ఆర్కిటెక్చర్ అంటే ఖచ్చితంగా దా రావాల్సిందే కదా, సెకండ్ పొజిషన్లో. సెకండ్ వన్ షుడ్ బి 100% దా. ఓకేనా? అండ్ ఆర్కిటెక్చర్ అసలు ఉండదు కాంబినేషన్లో. అక్కడున్న ఆర్కిటెక్చర్ చూసి సంతోషపడుతున్నారు.
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ హిస్టారికల్ మాన్యుమెంటా, ద హిస్టారికల్ మాన్యుమెంట్, విచ్ హిస్టారికల్ మాన్యుమెంట్ అని మనకు క్లారిటీ ఉందా ఇక్కడ? లేదు. సో లెట్ అస్ సే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన హిస్టారికల్ మాన్యుమెంట్ దగ్గరే వెళ్ళారనుకుందాం, అలా అయితే పర్టికులర్ కేసు అవుద్ది, లేకపోతే కాదు. ఇది పర్టికులర్ కాదు కాబట్టి యువర్ ఆన్సర్ షుడ్ బి టేకెన్ విత్ ఏ హిస్టారికల్ మాన్యుమెంట్. దే విజిటెడ్ ఏ హిస్టారికల్ మాన్యుమెంట్ అండ్ స్పెంట్ అవర్స్ అడ్మైరింగ్ ద ఆర్కిటెక్చర్. ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆర్కిటెక్చర్ చూసారంటే మళ్ళీ పర్టికులర్ అవ్వాలి. ఏదో ఒక ఆర్కిటెక్చర్ చూడలే, ఒక టెంపుల్ దగ్గర పోయినప్పుడు అక్కడ ఉన్నదే చూస్తారు కదా. సో ఒక టెంపుల్కి వెళ్ళారు, ఓకేనా, అక్కడున్న ఆర్కిటెక్చర్ మాత్రమే చూశారు. ఒక టెంపుల్కి వెళ్ళారు, మాన్యుమెంట్కి వెళ్ళారు అనేది జనరలైజ్డ్ కేసు. అక్కడున్న ఆర్కిటెక్చర్ మాత్రమే చూడడం పర్టికులర్ కేసు. సో ఆన్సర్ షుడ్ బి టేకెన్ విత్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్, he read dash article, ఖచ్చితంగా డాష్ ఆర్టికల్ అబౌట్ క్లైమేట్ చేంజ్ ఇన్ డాష్ పాపులర్ సైన్స్ మ్యాగజైన్. ఒక పాపులర్ సైన్స్ మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ ని చదివాడు. ఏదో ఒక ఆర్టికల్ చదవడం ఖచ్చితంగా జనరలైజ్డ్ కేసు కాబట్టి, ఆర్టికల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవల్ సౌండ్ రావాలి. సో మనం ఇక్కడ ఏ యూజ్ చేయలేము. యాన్ ఓకే దారాదు, పర్టికులర్ కేసు కాదు. కంటిన్యూషన్ లో అబౌట్ క్లైమేట్ చేంజ్ గురించి చదివారంట. ఇన్ డాష్ పాపులర్ సైన్స్ మ్యాగజైన్, ఒక పాపులర్ సైన్స్ మ్యాగజైన్ ఉంది. అది పర్టికులర్ కేసు అవ్వాలా, జనరల్ కేసు అవ్వాలి? ఇప్పుడు పర్టికులర్ కేసు కదా. సో హీ రెడ్ an article about climate change in the popular science magazine. ఒక పర్టికులర్ అనే పాయింట్ ని మనం ఇక్కడ రెఫర్ చేస్తున్నాము. సో ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద థర్డ్ వన్. నెక్స్ట్ 19, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నారమ్మా. అంటే 4 సెంటెన్సెస్ లో ఏదో ఒకటి కరెక్ట్ గా ఉంటుంది, మిగతా వాటిలో స్పెల్లింగ్స్ తప్పు ఉండొచ్చు, గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి. మోస్ట్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న కేసు అనమాట. అసలు డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం మనం. చూడండి, మై కజిన్ గేవ్ మీ తర్వాత మై కజిన్ గేవ్ మీ అన్నీ కరెక్ట్ కదా అక్కడ వరకు. తర్వాత డిఫరెన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది చూస్తారా? ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కేస్ నెంబర్ 1, మెనీ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ కేస్ నెంబర్ 2, సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, తర్వాత యాన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ 4 డిఫరెన్స్ ఉంది. సో 4 ఇది చెప్పాలంటే స్పెల్లింగ్స్ కూడా కాదు, ఇంకా క్లియర్ కట్ గ్రామర్ పాయింట్. గ్రామర్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు, ఓకేనా. ఫస్ట్ కేసు చూడండి, ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ యూస్ఫుల్ అనేది AEIOUలో యు అనేది పార్ట్ అయినా కూడా అది కరెక్ట్గా చెప్పాలంటే ఇంకో ఈ ప్రొనౌన్సియేషన్ చెప్తుంది, యు అని. యా అనే సౌండ్ వస్తుంది అక్కడ, ఊ రావట్లేదు, యా. సో యా వస్తుందంటే AIలో సెకండ్ సెట్ లో ఉంటుంది కదా. సో ఎలా గుర్తుపట్టుకోమని చెప్పాను? AIలో సెకండ్ సెట్ లో ఉన్న వాటన్నిటికీ ఏ యూజ్ చేయాల్సిందే. ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఓకేనా, ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏ యూనిటీ, అవన్నీ యూ అనే లెటర్తో ఉన్న సౌండ్ మాత్రం యా వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ వన్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత అసలు ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ ప్లూరల్లో ఉండదు ఇంగ్లీష్లో. ఇన్ఫర్మేషన్స్ ఈస్ గ్రామటికల్లీ రాంగ్. ఎంతమంది ఎన్ని పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ దగ్గర ఉన్నది కంప్లీట్ కలిపి ఇన్ఫర్మేషన్ అని మాత్రం యూజ్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్స్ నో. తర్వాత మా కజిన్ గేవ్ మీ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, సమ్ అనే పాయింట్ ని ఆల్రెడీ మనం ఇక్కడ ఏతో కంప్లీట్ చేసాం. మోర్ ఓవర్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సమ్ అనేది ప్లూరలైజ్ ఫామ్ లోకి చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దీనికంటే బెటర్ గా చెక్ చేయాల్సింది ఫస్ట్ దాంతోనే, ఓకేనా. లాస్ట్ చూద్దాం. యాన్ యూస్ఫుల్ అయితే అసలు రాదు, ఖచ్చితంగా ఏ యూస్ఫుల్ రావాల్సిందే. సో కొంతమంది 1 పెట్టి ఉండొచ్చు, కొంతమంది 3 పెట్టి ఉండొచ్చు. బట్ ఇఫ్ ఐ వర్ యూ, ద మోస్ట్ పాసిబుల్ వన్ ఈస్ ఫస్ట్ వన్, బికాస్ ఆర్టికల్స్ తోని కాంబినేషన్ స్టార్ట్ అయ్యి ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్ కాంబినేషన్ లో పర్ఫెక్ట్ గా ఉంది. సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పరిస్థితి ఏంటి సార్ అని అంటే, ఈ రెండింటి మధ్య ఇంకేమన్నా డిఫరెన్స్ అని చెక్ చేద్దాం. మై కజిన్ గివ్ మీ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వీసా ప్రాసెస్. రిమైనింగ్ అంతా సేమ్ ఉందన్న, ఏం లేదు. సో ద బెస్ట్ వన్ యూ కెన్ టేక్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ లుక్ ఎట్ దిస్. వితౌట్ అన్ అంబ్రెల్లా, వితౌట్ అంబ్రెల్లా, వితౌట్ అంబ్రెల్లా, వితౌట్ ద అంబ్రెల్లా, అవేగా డిఫరెన్సెస్ మొత్తం. ఇంకేమైనా ఉన్నాయా? చెక్ చేసుకోండి, ఏం లేవు. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, హీ డిసైడెడ్ టు గో అవుట్ వితౌట్ అన్ అంబ్రెల్లా. అంబ్రెల్లా తీసుకోకుండా బయటకు వెళ్ళిండు, అంత వర్షం వస్తున్నా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబ్రెల్లాకి ఆర్టికల్ కావాలి, ఆర్టికల్ లేకుండా యూజ్ చేయలేం. సెకండ్ వన్ ఈజ్ అవుట్, ఓకేనా. సో యాన్ అంబ్రెల్లానా, ఏ అంబ్రెల్లా? యాన్ అంబ్రెల్లా, ఆ స్టార్ట్ ఉంది కదా, ఓవల్ సౌండ్ అది. సో ఖచ్చితంగా ఏ అంబ్రెల్లా అయితే రాదు. సరే, డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు? యాన్ అంబ్రెల్లా, ద అంబ్రెల్లా. ఆ అంబ్రెల్లా మాత్రమే తీసుకోకుండా వెళ్ళాడా? అంబ్రెల్లా జనరలైజ్డ్ కేసులో అంబ్రెల్లా తీసుకోకుండా వెళ్ళాడా? అంబ్రెల్లా తీసుకోలేదు. నేను ఇచ్చిన అంబ్రెల్లాను తీసుకెళ్ళలేదా అంటే అప్పుడు దా వచ్చేది. హీ డిడ్ నాట్ టేక్ ద అంబ్రెల్లా ఐ గేవ్, నేను ఇచ్చిన అంబ్రెల్లా మాత్రం తీసుకెళ్ళలే అని చెప్పారు అనుకోండి, అప్పుడు దా యూజ్ చేయొచ్చు. సో ఫోర్త్ వన్ ఈజ్ అవుట్. ఆన్సర్ షుడ్ బి టేకన్ ఓన్లీ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, ద లాస్ట్ క్వశ్చన్. దే విల్ అనౌన్స్ ద ఎగ్జామ్ రిజల్ట్స్ టుమారో. లుక్ ఎట్ దిస్ కాంబినేషన్. వర్బ్ కాంబినేషన్ చెక్ చేసుకోమని చెప్పిన.
దే అనేది ఏంటన్నా ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటి, విల్ అనౌన్స్ అనేది ఏంటి, V1. ద ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ఫ్యూచర్ యాక్టివ్ వాయిస్, అంతేనా. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ఫస్ట్ చేంజ్ చేస్తే ఏం రావాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్, ఆ తర్వాత విల్ లేదా షెల్, ఆ తర్వాత బి, నెక్స్ట్ వన్ V3, ఆ తర్వాత సబ్జెక్ట్. స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి సేమ్ సెంటెన్స్ రాకపోవచ్చు. సో ఆర్ అనే దానికి అసలు ఇక్కడ ఛాన్స్ లేదు, హ్యావ్ బీన్ అనే దానికి ఛాన్స్ లేదు, వర్ అనే దానికి ఛాన్స్ లేదు. ఆన్సర్ షుడ్ బి ఓన్లీ సెకండ్. ఎలిమినేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. అసలు ఆ హెల్పింగ్ వర్బ్స్ రావు. ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి. దే విల్ అనౌన్స్ ద ఎగ్జామ్ రిజల్ట్స్ టుమారో, ద ఎగ్జామ్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ టుమారో. అయిపోయింది కదా, అంత సింపుల్. ఒక్కసారి స్ట్రక్చర్ చదివామంటే, బై హ్యాడ్ చేసామంటే, గుర్తుంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మొత్తం తీసి పడేసేయచ్చు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆర్ రావడానికి ఛాన్స్ లేదు. ఆర్ ప్లస్ V3 అంటే సింపుల్ ప్రెసెంట్ కి పాసివ్ వాయిస్. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, వర్ అనౌన్స్డ్ సింపుల్ పాస్ట్ కి పాసివ్ వాయిస్. తర్వాత హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి పాసివ్ వాయిస్. సో ఓన్లీ సింపుల్ ఫ్యూచర్ పాసివ్ వాయిస్ కి విల్ బి కాంబినేషన్ ప్లస్ V3. దట్స్ ఇట్. Okay, yes, that is it for this explanation. Thank you so much for watching. See you in the next video. Hi, welcome to CC. ఈ రోజు మనము తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ 2లోని రీజనింగ్ ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ గ్రాండ్ టెస్ట్ లో మనకి కానిస్టేబుల్ ఉంది. సో ఇందులో మనకి రీజనింగ్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా మనకి సాల్వ్ చేయాలనే పాయింట్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో రైట్, సో ఇప్పుడు ఈ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 47 నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ అనాలజీ ఇచ్చారు. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th letter cluster in the same way as the 2nd letter cluster is related to the 1st letter cluster and the 4th letter cluster is related to 3rd letter cluster అన్నారు. సో ఇందులో 1st, 2nd, 3rd, 4th, 5th అనే ప్లేసెస్ ఉన్నాయి. ఇందులో 1st ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో, 3rd ప్లేస్ నుంచి 4th ప్లేస్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది, దీన్ని కనుక్కొని 5th ప్లేస్ నుంచి 6th ప్లేస్కి ఆన్సర్ చేయండి అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇందులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే BACK అనేటటువంటి అక్షరాలని వాళ్ళు CCBIగా రాశారు. దీనివల్ల BC అవుతుందంటే +1 గాను, AC అవుతుందంటే +2 గాను, CB అవుతుందంటే -1 గాను, K అవుతుందంటే -2. 1 2 1 2 ఒకటి ప్లస్, రెండోది మైనస్, అంటే ఫస్ట్ గ్రూప్ ప్లస్, సెకండ్ గ్రూప్ మైనస్ అన్నమాట. అలాగే టెస్ట్ ని కూడా ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. టెస్ట్ UGRR, ఇదేమో +1, ఇది +2, ఇది -1, ఇది -2. సో కరెక్ట్ గా ఉంది సీక్వెన్స్ అనే పాయింట్. మనకి ఇప్పుడు వర్క్ అనే దానికి మనం ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. వర్క్ అనేటటువంటి పాయింట్ ని మనం చేసినప్పుడు +1 +2 -1 -2 తీసుకోవాలి. W+1 అనేటటువంటి పాయింట్ తీసుకుంటే మనకి X, O+2 తీసుకుంటే Q, R-1 తీసుకుంటే మనకి సో Q అనేటటువంటి లెటర్ వస్తుంది. నెక్స్ట్ K-2 తీసుకుంటే వచ్చే లెటర్ I అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ XQQI అనేది మన ఆప్షన్ గా ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి క్వశ్చన్ చూస్తే సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ క్వశ్చన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే, సో డీతో స్టార్ట్ అయ్యి F బ్లాంక్ IJ OD ఇట్లాంటి సో అండ్ పెరిగిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మోస్ట్ రిపీటెడ్ ఆఫ్ టైమ్స్ సీక్వెన్స్ అనే పాయింట్ ఒకసారి చెక్ చేసుకుంటే, సో D అనే లెటర్ కనిపిస్తుంది, D అనే లెటర్ కనిపిస్తుంది, D అనే లెటర్ కనిపిస్తుంది. ఇక్కడ DF ఉంది, ఇక్కడ DF ఉంది, ఇక్కడ D కూడా ఉంది. సో ఇప్పుడు DF కామన్ అయినప్పుడు ఇక్కడ DF అనేది రావడం జరగాలి, ఇక్కడ కూడా DF అనేది ఉండడం జరిగి ఉండాలి, సీక్వెన్స్ అనేది ఫాలో అయ్యి ఉంటే. బట్ ఇదే ప్యాటర్న్ ఉంటుందని ఏం లేదు, ఈ చాప్టర్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకి, అందులో ఇది ఒక ప్యాటర్న్ మనకి. సో రైట్, సో ఇది వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. DF తర్వాత ఇక్కడ H ఉన్నప్పుడు ఇక్కడ కూడా H ఉండాలి, DF తర్వాత ఇక్కడ H ఉండాలి, ఇంకా అటువైపు కంటిన్యూషన్ ఏం లేదు కాబట్టి అవసరం లేదు. సో DFHIJO, DFHIJO, మళ్ళీ ఇక్కడ DFHIJO, DFHIJO, DFHIJO అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మనకి చూసినట్టయితే సీక్వెన్స్ లో HFD, HFD, HF అనేటటువంటి ఆప్షన్ కావాలి. సో అది ఉన్నట్లయితే మనకి ఈ సీక్వెన్స్ ని ఫాలో అయినట్లు, లేదు అంటే మళ్ళీ మనం వేరే ప్యాటర్న్ వెతుక్కోవాల్సి వస్తుంది. సో HFD, HF అనేటటువంటి ఆప్షన్ మన దగ్గర ఉంది. సో కాబట్టి
ఆప్షన్ 2ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి సిల్లాయిజం ఇవ్వడం జరిగింది. ఈ సిల్లాయిజంలో క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారని చూస్తే నో టేబుల్, ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే నో బెంచ్ ఈజ్ ఏ చైర్. బెంచ్ అనేది తీసుకున్నప్పుడు ఈ బెంచ్ అనేది ఏం అవ్వకూడదు అంటే చైర్ అవ్వకూడదు అనేది పాయింట్. నో బెంచ్ ఈజ్ ఏ చైర్. నో బెంచ్ ఈజ్ ఏ చైర్ తర్వాత ఆల్ సోఫాస్ ఆర్ బెంచెస్. సోఫాస్ అన్నీ కూడా బెంచ్ లోపల ఉంటాయి అన్నాడు. నెక్స్ట్ ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్. ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్. ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్. ఆల్ సోఫాస్ ఆర్ బెంచెస్ అండ్ నో బెంచ్ ఈజ్ ఏ చైర్. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాని యొక్క డయాగ్రామ్. ఇందులో మొదటగా నో టేబుల్ ఈజ్ ఏ చైర్ అన్నారు. టేబుల్ చైర్కి సంబంధం లేదంటున్నారు. ఎస్, డెఫినెట్లీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సమ్ సోఫాస్ ఆర్ చైర్స్. కొన్ని సోఫాలు చైర్లు అవుతున్నాయని అయితలేవు. నెక్స్ట్ ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్ అంటున్నారు. ఎస్, అవుతున్నాయి. సో ఫస్ట్ది కరెక్ట్ అండ్ థర్డ్ది కరెక్ట్. ఆన్సర్ 1 and 3 ఫాలోవర్స్. 1 మరియు 3వది సరి అయినదని మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ తర్వాతి క్వశ్చన్ చూస్తే మనకి మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఈ మిర్రర్ ఇమేజ్ లో చూసినట్లయితే సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఇన్ ద గివెన్ పిక్చర్ అని చెప్తున్నారు. ఈ పిక్చర్ లో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేస్తే ఈ మిర్రర్ ఇమేజ్ లో మనం ఫాలో చేయాల్సిన పాయింట్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ హారిజాంటల్, వర్టికల్ అనే 2 పాయింట్స్ ఇవ్వచ్చు. ఇందులో హారిజాంటల్, వర్టికల్ అనే పాయింట్ చూస్తే హారిజాంటల్, వర్టికల్ అనేది చూసినప్పుడు హారిజాంటల్ ఇచ్చినట్లయితే టాప్ పార్ట్ బాటమ్, బాటమ్ పార్ట్ టాప్ అవుతుంది. వర్టికల్ ఇచ్చినట్లయితే లెఫ్ట్ పార్ట్ రైట్, రైట్ పార్ట్ లెఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం ఫాలో అవ్వాల్సినటువంటి పాయింట్. సో ఇందులో మనకి లెఫ్ట్ పార్ట్ రైట్, రైట్ పార్ట్ లెఫ్ట్ గా మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇది వర్టికల్ గా ప్లేస్ చేశారు మిర్రర్ని. ఇందులో ఈ అనేది లాస్ట్ లో ఉంది, అది ఫస్ట్ కి రావాలి. అందులో కూడా అది మిర్రర్ లాగా కనిపించాలి, అంటే ఉల్టా కనిపించాలి. సో ఇందులో ఏ అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతుంది. 3 అనేది ఆన్సరే అవ్వదు. సో నెక్స్ట్ సెకండ్ ఏ ఉండాలి, సెకండ్ ప్లేస్ ఏ ఉంది, బట్ ఏ కిందది మీదకి అయిపోయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వన్ తర్వాత చూస్తే 7 అనేటటువంటిది థర్డ్ ప్లేస్ లో రావాలి. అక్కడ కూడా థర్డ్ 7 వచ్చింది, 3. సో బి అనేటటువంటిది డి అనేటటువంటిది ఇక్కడేమో డి లెక్కనే కనిపిస్తుంది. డి లెక్కన కనిపించద్దు కదా అది మనకి ఏంటంటే. సో మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ పార్ట్ రైట్, రైట్ పార్ట్ లెఫ్ట్ కనిపించాలి కాబట్టి సో క్లియర్లీ ఇది ఎలిమినేట్ అయిపోయింది. దెన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ 1 అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మీరు ఒక్కసారి చెక్ చేస్తే పి అనేటటువంటి లెటర్ ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళిపోయింది, 7 ఇక్కడికి వెళ్ళిపోయింది, స్టార్ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఈ 0 అనేది ఏదైతే ఉందో ఇది మారిపోయింది, అసలు లేదు ఇందులో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే పి అనేది ఉంది, వి అనేది ఉంది, స్టార్ అనేది ఉంది, నెక్స్ట్ 3 అనేది ఉంది, 7 అనేది ఉంది, ఎస్ అనేది లేదు మనకి. సారీ, ఎస్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఎస్ కూడా ఉంది. సో పి ఉంది, వి ఉంది, ఎన్ ఉంది, ఎస్ ఉంది, 3 ఉంది, 7 ఉంది, స్టార్ ఉంది, అన్నీ వచ్చేసాయి. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎస్ అనే పాయింట్ ఉంది, స్టార్ పాయింట్ ఉంది, పి ఉంది, ఎన్ ఉంది, 7 ఉంది, 3 ఉంది. సో ఏ మిస్ అయిపోయింది అంటే సో క్లియర్లీ వి మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసినట్లయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో ఉన్నది మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మధ్యలో ఉన్నది మిస్ అయింది. ఇప్పుడు ఈ రెండింటికి ఏం ప్రాసెస్ జరిగింది అనే పాయింట్ని మీరు చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వెరాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం ప్రాసెస్ జరిగింది అనేది చెక్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి ఇక్కడికి ఏం ప్రాసెస్ ఉంది అని చెక్ చేసుకోవాలి. సో ఈ పాయింట్లో మనకి చెక్ చేసుకునే ప్రాసెస్ చూస్తే పివి అనేది ఇక్కడికి వచ్చి ఇట్లా సెకండ్ లైన్కి వచ్చేసాయి, కాకపోతే ఉల్టా అయిపోయాయి అనమాట.
సో ఇక్కడ చూస్తే 7s ఉంది. ఈ 7s ఇట్లా ఉల్టా వచ్చేసింది. సో ఈ 3 స్టార్ మాత్రం సేమ్ వెళ్ళిపోయింది. 3 స్టార్ సేమ్ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి స్టార్ ఎస్ ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో పిఎన్ అంటున్నారు. ఇక్కడ ఈ రెండు ఉన్నవి ఇలా వచ్చి ఇది మధ్యలోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ 7-3 అనేటటువంటి పాయింట్ ఈ 3 ఇటు వచ్చింది, అంటే ఈ రెండు స్వాప్ అయ్యాయి ఇట్లా. సో నెక్స్ట్ పివిఎన్ అంటే ఇది ఇటువైపుకి రావడం జరిగింది. సో ఈ పాయింట్ అలా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసినప్పుడు పాయింట్ ఎలా ఉంది అనేది చూస్తే సో 7 స్టార్ ఎస్ స్టార్ అనే పాయింట్ మళ్ళీ కిందకి వచ్చింది. సో ఇక్కడేమో క్రాస్కి వెళ్ళిపోయింది, ఇక్కడేమో మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. సో క్లియర్లీ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మళ్ళీ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే క్లియర్గా ఇక్కడ మనం ఒక్కసారి చెక్ చేస్తే పాయింట్ ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ అన్నీ మనకి చేంజ్ అవుతూ వెళ్తూ ఉన్నాయి, ప్లస్ పొజిషన్స్ మారుతూ ఉన్నాయి, కొత్త ఎలిమెంట్ కూడా యాడ్ అయింది. సో కొత్త ఎలిమెంట్ యాడ్ అవుతూ ఉన్న పాయింట్లో చూస్తే ఇక్కడ మనకి సేమే రావాలి ఇవన్నీ, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ వచ్చినప్పుడు సో ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయిపోయినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ రావాలి. సో అంటే మన దగ్గర 7 ఖచ్చితంగా ఉండాలి. 7 అయితే అన్నిట్లో ఉంది ఆప్షన్లో. సో నెక్స్ట్ 3 ఉండాలి. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో నెక్స్ట్ స్టార్ కూడా ఉండాలి, రైట్, స్టార్ కూడా కనిపించాలి, రైట్. నెక్స్ట్ మనకి ఐ అనే లెటర్ కనిపించాలి, ఐ అనే లెటర్ కూడా అన్నిట్లో ఉంది. నెక్స్ట్ ఎస్ కనిపించాలి, ఇందులో ఎస్ అనే పాయింట్ ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. ఎన్ఓపి కూడా ఉండాలి. సో ఎన్ఓపి ఇందులో ఉంది, ఎన్ఓపి ఉంది, ఎన్ఓపి ఉంది, సో ఎన్పి కూడా ఉందన్నమాట. సో ఈ పాయింట్లో మనం ఆన్సర్ చెక్ చేస్తే సో అన్ని లెటర్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి, కొత్త లెటర్ ఏమీ రాకూడదు, అంటే ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తలేదు అన్నట్టు. సో రైట్, ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఒక్కసారి చెక్ చేస్తే ఎలా కనపడుతున్నాయి అనే పాయింట్. సో ఏదైతే లెటర్ ఇక్కడ ఉందో ఐ అనేది మళ్ళీ మనకి మిడిల్లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు, మిడిల్లో వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఈ వి అనేది ఇటువైపు ఇక్కడికి వచ్చింది కాబట్టి సో క్లియర్లీ స్టార్ అనేది మధ్యలోకి రావాలి, స్టార్ మధ్యలోకి రావాలి కాబట్టి ఈ ఆప్షన్ని మనము ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఎలిమినేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రెండిట్లో మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పాయింట్ నుంచి సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ ఇక్కడున్న స్టార్ ఇటువైపు వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 7 ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి. సో రైట్, అక్కడ ఇక్కడ రెండు సేమ్ అట్లనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఏ పాయింట్ అయితే లెటర్ ఉందో మన దగ్గర ఎస్ అనేది ఇటువైపు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ ఇటువైపు రావాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. సో దాని ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ సెకండ్ వన్ అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఎలిమినేషన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో అని చూసాము, బట్ దెర్ ఇస్ నో సచ్ ఎలిమినేషన్ అనేది లేదు. ఎందుకంటే ఒక కొత్త సింబల్ ఏమైనా వచ్చిందేమో, కొత్త ఎలిమెంట్ వచ్చిందేమో చూద్దాం అనుకున్నాం, బట్ అదేం రాలేదు, ఎలిమినేషన్ ప్రాసెస్ జరగలేదు. సో ఆ పాయింట్ నుంచి లేదు కాబట్టి ఇంకో ప్రాసెస్ మనం ఫాలో చేసి ఆన్సర్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. రైట్, నెక్స్ట్ వన్. తర్వాత క్వశ్చన్ మనకి అనాలజీ ఇచ్చారు. ఈ అనాలజీలో ఏంటి అంటే సెలెక్ట్ ద సెట్ విచ్ నంబర్స్ ఆర్ రిలేటెడ్ టు ద సేమ్ వే యాజ్ ద నంబర్స్ ఆర్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇందులో ఒక నోట్ ఇచ్చారు మనకి ఏంటంటే డిజిట్ వాడకూడదు అని. సో డిజిట్ వాడకూడదు, డిజిట్ అంటే ఎగ్జాంపుల్ మన దగ్గర 25 ఉంది, ఈ 25 అనేటటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో సో 2+5 అని 2 × 5 అని అట్లా వాడకూడదు అనేది వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ అనమాట. సో క్లియర్గా ఇక్కడ 25 అనేటటువంటి నెంబర్ మనం 25 గానే తీసుకోవాలి తప్ప 2+5 అనే 25 అనే డిజిట్ గా వాడకూడదు. సో ఇక్కడ 25 6 టైమ్స్ ఎంత అంటే 150, దానికి డబల్ నెంబర్ 300. సో 19 9 టైమ్స్ ఎంత వాల్యూ వస్తుంది అనేటువంటి మనం చెక్ చేసినట్లయితే సో 171. సో 171కి సో క్లియర్లీ డబల్ నెంబర్ ఎంత అంటే సో 342. సో అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత దానికి డబల్ నెంబర్ మధ్యలో రాయడం జరిగిందనమాట. సో యాజ్ పర్ దట్ పాయింట్ మనకి ఏది ఆన్సర్ అనేటటువంటి పాయింట్ చూసుకోవాలి. సో 24 5 టైమ్స్ అనేటటువంటి పాయింట్ మనం తీసుకుంటే సో వచ్చేటటువంటి వాల్యూ ఎంత అంటే 120. 120కి డబుల్ అయితే 600 అవుతుందా అంటే కాదు. 17 7 టైమ్స్, 10 టైమ్స్ చేస్తేనే 170 రాదు. 170 కంటే ఇక్కడ చూస్తే చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుంది ఇందులో మనకి. సో రైట్, సో ఆ పాయింట్లో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 14 7 టైమ్స్, 14 ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అంతే, మీరు క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇట్లా చేసుకోవచ్చు. 14 10 టైమ్స్ చేస్తేనే 140, 140కి డబల్ చేసినా కూడా మనకి 28. ఇది కాదు ఆన్సర్. సో ఇది కాదు ఆన్సర్, ఇది కూడా కాదు ఆన్సర్. దెన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ ఇది. మళ్ళీ లేదా 18 8 టైమ్స్ 144. సో 144కి డబల్ ఎంత అంటే 288. అట్లయినా చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ ఫర్ దట్ వన్.
రైట్. నెక్స్ట్ సీక్వెన్స్ ఇచ్చారు మనకి సిరీస్. ఈ సిరీస్ లో ఫస్ట్ 11 అనేటటువంటి నెంబర్ తో స్టార్ట్ చేసి వాళ్ళు 14, 26, 53, 101 అనేటటువంటి నెంబర్స్ ఇచ్చారు. తర్వాత ఏం నెంబర్ వస్తుందో చెప్పండి అన్నారు. సో ఈ నెంబర్స్ పాయింట్ నీళ్ళు ఇచ్చి ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తే మనకి 11 నుంచి 14 కి డిఫరెన్స్ అనేది చూస్తే 3 ఉంది. 14 నుంచి 26 డిఫరెన్స్ చూస్తే 12 ఉంది. 26, 53 అంటున్నారు. సో క్లియర్లీ 56 అంటే మనకు వచ్చేటటువంటి వాల్యూ అనేది ఎంత అవుతుంది అనేటటువంటిది చెక్ చేస్తే 56 అయితే 30 అవుతుంది. సో దాంట్లో నుంచి మళ్ళీ మనకు ఒక 3 తీసేయాలి. సో అంటే 27 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ వస్తే 53కి 103కి డిఫరెన్స్ తీసుకుంటే 50 అవుతుంది. కానీ అందులో మనకు ఒక 2 తక్కువ ఉంది కాబట్టి 48 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి నెంబర్ చూస్తే 9 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 21 డిఫరెన్స్. ఒకసారి మనం ఈ సంఖ్యలను చూసినట్లయితే వన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ నంబర్స్, ఈ నెంబర్స్ 3 మల్టిపుల్. 3 2 టైమ్స్ ఉంది, 3 3 టైమ్స్ ఉంది, 3 5 టైమ్స్ ఉంది, అండ్ 3 7 టైమ్స్ ఉంది. సో 3 టైమ్స్ 5 టైమ్స్ 7 టైమ్స్ అయినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ 9 టైమ్స్ అవుతుంది. 9 టైమ్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ 27 రావాలి. 27, 48 ప్లస్ 27 రాసాం. 48 ప్లస్ 27 ఎంత అంటే సో క్లియర్లీ 45, 48 ప్లస్ 5, 48 ప్లస్ 7 ఎంత అంటే 55, 55 ప్లస్ ఒక 2 ఎంత అంటే 75. సో అంటే ఇక్కడ మనం 75ని ప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్ని అడిషన్ చేస్తే 101 ప్లస్ 75 ఎంత అనేటువంటి పాయింట్ తీసుకుంటే 176 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో డిఫరెన్సెస్ తీసుకున్న తర్వాత వాటి యొక్క డిఫరెన్సెస్ తీసుకుంటే వాటి యొక్క వాల్యూస్ అనేవి మనకి ఎలా వచ్చాయి అనేది చూస్తే మల్టిపుల్స్ ఆఫ్ 3 అవడం జరిగింది అనమాట. రైట్. నెక్స్ట్ చూసాము ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు. సో సెలెక్ట్ ద డైస్ కెన్ ఫార్మ్డ్ బై ద ఫోల్డింగ్ గివెన్ షీట్ అలాంగ్ విత్ ద లైన్స్ అంటున్నారు. ఏది ఫామ్ అవుతుందో చెప్పండి అని అంటున్నారు. ఏది ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. ఇందులో చూసినట్లయితే సింపుల్ గా మనకి అపోజిట్ ని ఫైండ్ చేసినట్లయితే ఇక్కడ డాలర్ ఉంది. డాలర్ అనేది దేనికి? సో అపోజిట్ అంటే ఎట్ ద రేట్ ఆఫ్ కి అపోజిట్. డాలర్ అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ అనేవి రెండు కూడా అపోజిట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటి అనే పాయింట్ చూసుకుంటే పర్సంటేజ్ అండ్ హ్యాష్. పర్సంటేజ్ హ్యాష్ అనేటటువంటి పాయింట్స్ పర్సంటేజ్ అండ్ హ్యాష్ లేదా హ్యాష్ అండ్ పర్సంటేజ్ ఈ రెండు ఒకదానికి ఒకటి ఏమవుతాయి అంటే అపోజిట్ అవుతాయి. సో పర్సంటేజ్ హ్యాష్ అనేవి అపోజిట్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ ఓ లేదా జీరో అండ్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఈ రెండు ఏమవుతాయంటే అపోజిట్ అవుతాయి. మనకి విచ్ కెన్ బి ఫార్మ్డ్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఏది తయారు చేయగలుగుతారు అని అడుగుతున్నారు. సో ఏది తయారు చేయగలుగుతాము అని అంటే క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే సో డాలర్ పక్కన హ్యాష్, హ్యాష్ పక్కన ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉంది. సో కాబట్టి ఇది ఫామ్ చేయొచ్చు మనం. అట్ ద రేట్ ఆఫ్ పర్సంటేజ్ సో ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇది కూడా మనం ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ జీరో, పర్సంటేజ్ అండ్ హ్యాష్ ఉంది, ఇది ఫామ్ చేయలేము ఎందుకంటే పర్సంటేజ్ హ్యాష్ అపోజిట్ అవ్వాలి కాబట్టి. సో నెక్స్ట్ హ్యాష్ పర్సంటేజ్ అపోజిట్ కాబట్టి అది ఫామ్ చేయలేము. అంటే ఆన్సర్ ఏబి మాత్రమే ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది అనమాట. సో ఓన్లీ ఏబి మాత్రమే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో సో డైరెక్షన్స్ క్వశ్చన్ ఉంది. అనయ ఈజ్ 15 meters టువర్డ్స్ టు ద వెస్ట్ ఆఫ్ రాధిక. సో అనయ అనే పర్సన్ 15 meters ఉన్నారంట. ఎవరికి? రాధికకి. ఏ డైరెక్షన్ లో అంటే సో క్లియర్లీ వెస్ట్ డైరెక్షన్ లో. సో రాధిక అనేటటువంటి పర్సన్ ని మనం తీసుకుంటే ఆ రాధికకి వెస్ట్ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ లో కావాలి అంటే 15 meters దూరంలో కావాలి. అదెవరు అంటే అనయ. రైట్. సో ఇందులో మనకి తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సారీ రితిక, నాట్ రాధిక, రితిక. రైట్. రితిక ఈజ్ 20 meters నార్త్ ఆఫ్ జెనీలియా. రితిక అనే పర్సన్ నార్త్ లో ఉంటారంట. ఎంత డిస్టెన్స్ లో అంటే 20 meters. ఎవరికి అంటే జెనీలియా అనే పర్సన్ కి అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ జెనీలియా ఈజ్ 12 meters ఈస్ట్ ఆఫ్ దీక్ష. జెనీలియా ఈస్ట్ లో ఉంటారంట 12 meters. ఎవరికి 12 meters ఈస్ట్ లో ఉంటారంటే దీక్షకి. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 12 meters. సో నెక్స్ట్ ఫైజా ఈజ్ 16 meters టు ద నార్త్ ఆఫ్ దీక్ష. దీక్షకి 16 meters కావాలంటున్నారు. 16 meters ఇట్లా రాసాము 1 6 అండ్ ఎఫ్. సో నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చారు అంటే ఇఫ్ అనయ హ్యాస్ టు మీట్ ఫైజా
through the shortest distance and has to meet Genelia from Farjas point through the shortest distance, then what is the total distance traveled by Anaya అని అడుగుతున్నారు. సో ఇందులో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అనయ అతి తక్కువ దూరం ద్వారా ఫైజాన్ కలుసుకొని ఆపై ఫైజా స్థానం నుంచి తక్కువ దూరంలో జనీలియాని కలవలసిస్తే ఆ ప్రయాణం ఎంత అంటున్నారు. ఈ నెంబర్ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ నెంబర్ చూసినట్లయితే ఎంత ఉంది అంటే 16 పోతే ఇది 4 ఉంది, ఇది 3 ఉంది. సో ఇది ఒక పైథాగరస్ అప్లై చేసేటటువంటి వాల్యూ అనమాట. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ నుంచి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5 అనమాట. సో మళ్ళీ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి అంటే సో క్లియర్లీ 16, 12 లేదా ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇక్కడ ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఇది 15 ఉంది, ఇది 20 ఉంది, సో డైరెక్ట్గా ఇట్లా రాసేయచ్చు కదా. సో ఇట్లా రాసేస్తే మనకు వాల్యూ 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. 15 స్క్వేర్ ఎంత అవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి ఇటు వచ్చేసారు. సో 15 స్క్వేర్ ఎంత అవుతుంది అంటే సో క్లియర్గా మనకి సో 225 ప్లస్ 20 స్క్వేర్ ఎంత అంటే 400. సో ఈ రెండింటిని మనం చేసినట్లయితే వాల్యూ ఎంత అవుతుంది అనేది చూస్తే సో 625 అవుతుంది. 625ని స్క్వేర్ రూట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 25. సో లేదు ఇది 12 స్క్వేర్ అంటే 144, 16 స్క్వేర్ 256. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూసినట్లయితే 16 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే సో క్లియర్లీ మనకి 256 అవుతుంది. సో ప్లస్ ఇదేమో 144 అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ మనం చూసినట్లయితే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 400 అవుతుంది. సో 400 అంటే 20 అవుతుంది. ఇది 5, ఇది ఒక 20, సో మొత్తం 25. అసలు యాజ్ యువర్ కన్వీనియంట్ మీరు ఎట్లా చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకొని ఫాలో చేసుకోవచ్చు అనమాట. రైట్, అంటే A to F సపరేట్ చేసి F to G సపరేట్ చేయొచ్చు. సో ఇదంతా ఒకే లైన్లో ఉంది కాబట్టి, ఇఫ్ నాట్ అట్లా కాదు అని అనుకుంటే సో ఇది అలాగో ఉంది కాబట్టి సో డైరెక్ట్లీ వీ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ నంబర్స్. ఈ నెంబర్స్తో అయినా మనం చేసేసుకోవచ్చు అనమాట. రైట్, సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో పేపర్ ఫోల్డింగ్ ఆర్ పేపర్ కటింగ్ అని ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ ఫోల్డింగ్ ఆర్ పేపర్ కటింగ్లో ఏంటి అంటే ఇమేజ్ అనేది మిర్రర్లా లేదా వాటర్ ఇమేజ్ లాగా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్లో ఇలా ఉంది కాబట్టి ఈ రెండింటికి మనకి మిర్రర్ ఇమేజ్ అనేటటువంటి పాయింట్ ప్రజెంటేషన్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మిర్రర్ లాగా చూపెట్టాలి. మిర్రర్ లాగా చూపెట్టాలి అనేది వంటి పాయింట్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఈ పిక్చర్ ఉందో ఈ పిక్చర్ యాజ్ ఇట్ ఈస్ కనపడాలి మనకి. సో ఈ పిక్చర్ యాజ్ ఇట్ ఈస్ కనపడేటువంటి పాయింట్ మీరు ఒక్కసారి ఇట్లా ప్రజెంట్ చేసుకుంటే అది యాజ్ ఇట్ ఈస్ కనపడాలి. సో కనపడిన తర్వాత సో మనం ఫాలో చేసేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఆన్సర్గా ప్రజెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము ఫోల్డ్ చేయడం ద్వారా ఇట్లాంటి పిక్చర్ కనిపిస్తుంది అంటే ఎస్. సో ఇక్కడ ఫోల్డ్ చేయడం ద్వారా ఇలాంటి పిక్చర్ కనిపిస్తుంది అంటే ఎస్. సో ఇక్కడ 0 0 లాగా కనిపిస్తుంది, ఇక్కడ 0 0 లాగా కనిపిస్తుందా అంటే నో. సో కాబట్టి సో క్లియర్లీ ఇదైతే ప్రజెంటేషన్ చేయడానికి ఛాన్స్, అంటే ఇక్కడ 0 లాగా కనపడుతుంది. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది ఇక్కడ కనపడాలి. సో ఇక్కడ కనిపించట్లేదు ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్ బాక్స్ అనేది మీకు చూస్తే ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగా కనపడాలి. సో అట్లా కనపడట్లేదు. సో కాబట్టి ఇది ఫాలో అవడానికి ఛాన్స్ అయితే మనకి లేదు క్లియర్గా. సో నెక్స్ట్ ఈ పాయింట్ ఇది మనం చూడాలి. ఈ రెండు చూస్తే ఓకే కరెక్ట్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కరెక్ట్గానే కనిపిస్తుంది. సో ఈ రెండు పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. చూసుకుంటే ఇప్పుడు మనకి ఈ పాయింట్కి ఇది ఇక్కడ రావాలి. సో ఇక్కడ వచ్చిందా అంటే రాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, బట్ ఈ పాయింట్ చూస్తే ఇది రాలేదు. సో ఫెయిల్ అయిపోయింది. సో దెన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ సెకండ్ వన్. సో దీన్ని మనం ఆన్సర్గా ప్రజెంట్ చేసుకోవాలి. సో రైట్, సో ఇందులో ఫస్ట్ మనం చూసినట్లయితే అనాలజీ ఇచ్చారు. 16 120 అయింది, 18 ఎంత అవుతుంది, 22 ఎంత అవుతుంది. 16th యొక్క టేబుల్ అయితే 120 కాదు మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. రైట్, 16కి బిఫోర్ నెంబర్ ఏంటి అంటే 15 యొక్క మల్టిపుల్, ఇది 15 8 టైమ్స్ అవుతుంది. ఇది కూడా 22 ఉంది, దీనికి 21 మల్టిపుల్, ఇది 21 11 టైమ్స్ అవుతుంది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ 15 అనే నెంబర్ ప్రీవియస్ నెంబర్, 22 ప్రీవియస్ నెంబర్ 21.
అలాగే 16లో హాఫ్ 8, 22లో హాఫ్ సో 11. ఇప్పుడు చూస్తే ఈ 17 అనే నెంబర్ రావాలి మనకి ఇక్కడ. సో 18కి 17 ప్రీవియస్ నెంబర్. 18లో హాఫ్ నెంబర్ ఎంత అంటే 9. 17 9 టైమ్స్ రావాలి ఇప్పుడు మన ఆన్సర్. 17 9 టైమ్స్ ఎంత అంటే 153. సో దెన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ 153. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మనం ఒకసారి చూస్తే ఏ మల్టిప్లికేషన్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ డివిజిబిలిటీ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అని ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్ లో తెలుగులో కొంచెం మీరు ఏ యొక్క కుమారుడు, సో ఏ ఈజ్ ద అనే పాయింట్ ఇక్కడ చూస్తే ఈ బి యొక్క తల్లి ఏ అన్నారు ఇక్కడ తెలుగు పాయింట్లో. సో బి యొక్క తల్లి ఏ అన్నారు. సో నెక్స్ట్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, నెక్స్ట్ మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అన్నారు. బి యొక్క కుమారుడు ఏ, ఇక్కడ బి ప్రజెంటేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ తర్వాత మళ్ళీ చూసినట్లయితే బి యొక్క కుమార్తె ఏ అని రాసుకోవాలి ఈ పాయింట్లో. సో ఇది బి ప్రజెంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, ఇందులో ఏ డివిజిబుల్ సింబల్ బి ప్లస్ సి ఇంటూ డి ఉంది మనకి ఇన్ఫర్మేషన్లో. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అన్నారు. సో ఇందులో ఫస్ట్ మనం చూసినట్లయితే మల్టిప్లికేషన్ సింబల్ అంటే ఏం చెప్పారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అనేది ఒకసారి చెక్ చేస్తే ఫాదర్, తండ్రి. ప్లస్ అంటే ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూస్తే సన్. నెక్స్ట్ డివిజిబుల్ అంటే ఏమి ఇచ్చారు అంటే మదర్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ అనే పాయింట్ ఒకసారి చూస్తే ఫాదర్ వాళ్ళ సిస్టర్ అంటున్నారు. సో క్లియర్లీ ఫాదర్ అండ్ ప్లస్ అంటే అర్థం ఏంటి అంటే సన్. ఇది సారీ సిస్టర్ కాదు, సన్. ఫాదర్ వాళ్ళ సన్, ఫాదర్ వాళ్ళ సన్, మన ఫాదర్ వాళ్ళ సన్ మనకి ఏమవుతారు, బ్రదర్ అవుతారు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్, సో మదర్. సో ఎవరు ఇక్కడ మన బ్రదర్ వాళ్ళ మదర్, మన బ్రదర్ వాళ్ళ మదర్ అంటున్నారు అంటే మనకి కూడా మదర్ అవుతారు. సో మదర్ అనే ఆప్షన్ కావాలి మనకి. ఇక్కడ మదర్ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఫాదర్స్ వైఫ్, ఫాదర్ వైఫే కదా మదర్ అవుతారు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 persons రోహిత్, అంకిత్, మిస్సి, విశాల్, పరల్ అండ్ శ్వేత అపియర్డ్ ఫర్ అన్ ఎగ్జామ్. 6 వ్యక్తులు ఒక పరీక్షకు హాజరయ్యారంట. ఈచ్ ఆఫ్ దిస్ పర్సన్స్ స్కోర్ డిఫరెంట్ మార్క్స్. ఇందులో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మార్కుల్ని పొందారు అంటున్నారు. 16, 15, 13, 10, 8, 5. నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అన్నిటికంటే ఎక్కువ మార్కులు ఏంటి అనేది చూస్తే 16 మార్క్స్, తర్వాత 15 మార్క్స్, తర్వాత 13 మార్క్స్, తర్వాత 10 మార్క్స్, తర్వాత 8 మార్క్స్, తర్వాత 5 మార్క్స్. ఇవి మార్క్స్. ఇందులో ఫస్ట్ చూస్తే రోహిత్ ఈస్ వరే ప్రైమ్ నంబర్. రోహిత్ యొక్క స్కోర్ ఎంత అంటే ప్రధాన సంఖ్య. 5 ప్రధాన సంఖ్యనే, 13 కూడా ప్రధాన సంఖ్యనే. అంటే రోహిత్ ఇక్కడ ఉండే అవకాశం ఎంత ఉందో రోహిత్ ఇక్కడ ఉండే అవకాశం కూడా అంతే ఉంది. సో నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే విశాల్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ శ్వేత బట్ లెస్ దాన్ అంకిత్. విశాల్ శ్వేత కంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు కానీ అంకిత్ అంత స్కోర్ అయితే కాదంట. వీళ్ళు ముగ్గురు ఇట్లా ఉండాలి. మార్క్స్ ఆఫ్ అంకిత్ వర్ ఏ మల్టిపుల్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ మిస్తి. సో ఇప్పుడు అంకిత్ మార్క్స్ ఏమై ఉండాలి అంటే, సో క్లియర్లీ మిస్సి మార్క్స్ లో మల్టిపుల్ అయి ఉండాలి అంటున్నారు. సో అంటే అంకిత్ అనేటటువంటి వ్యక్తి డబల్ అంటే దేని యొక్క సో గుణకారం తీసుకురావాలి అనే పాయింట్ ఎక్కడ ఇచ్చారంటే, సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మిస్సి మార్కులకు గుణకం అంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ 5 యొక్క టేబుల్ 10 అయి ఉండొచ్చు ఈ పర్సన్, 8 యొక్క టేబుల్ 16 అయి ఉండొచ్చు, ఇంకా 10 టేబుల్ లేదు, 13 టేబుల్ లేదు, సో 15 లేదు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్సి అయి ఉంటే ఇది అంకిత్ నెంబర్, కానీ అంకిత్ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంకిత్ కంటే వి కంటే ఎస్ కింద ఉండాలి కాబట్టి. సో ఇది మిస్సి నెంబర్ అయితే ఇది అంకిత్ నంబర్. బట్ మిగిలిన ఇద్దరు ఎక్కడ విఎస్ అనే పాయింట్ మనకి క్లారిటీ లేదు. శ్వేత స్కోర్డ్ లెస్ మార్క్స్ దాన్ పరుల్. పరుల్ కంటే శ్వేత తక్కువ మార్కులు తెచ్చుకుంటారంట. పరుల్ డిడ్ నాట్ స్కోర్ 10. పరుల్ అనే పర్సన్ 10 స్కోర్ అయితే తీసుకురాలేదు అంటున్నారు.
సో నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై రోహిత్ అండ్ పరుల్ వాజ్ 3 అని చెప్తున్నారు. సో రోహిత్కి పరుల్కి మధ్య స్కోర్ డిఫరెన్స్ ఎంత అంటే 3 అని ఇచ్చారు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో. హౌ మెనీ పర్సన్ స్కోర్డ్ మార్క్స్ బిట్వీన్ రోహిత్ అండ్ శ్వేత అని క్వశ్చన్ అడిగారు. సో రైట్, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒకసారి చూస్తే రోహిత్ అనేటటువంటి పర్సన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పారు. కాబట్టి ప్రైమ్ నెంబర్ చూస్తే 16, 15, 13, 10, 8, 5లో 13, 5 మాత్రమే ఉంది. రోహిత్ 5 అవ్వచ్చు, లేకపోతే ఈ పర్సన్ 13 అవ్వచ్చు. నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చారంటే విశాల్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ శ్వేత. విశాల్ శ్వేత కంటే ఎక్కువ తెచ్చుకున్నారు, అంకిత్ కంటే తక్కువ తెచ్చుకున్నారు. మార్క్స్ ఆఫ్ అంకిత్ వర్ మల్టిపుల్ మార్క్స్ ఆఫ్ మిస్తి. సో అంకిత్ అనేది మల్టిపుల్ అవుతుందంట మిస్తి మార్క్స్ కంటే. సో మిస్తి మార్క్స్ కి డబల్ లేదా త్రిబుల్ ఎంతైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో అప్పుడు ఇన్ఫర్మేషన్ పాయింట్ చూస్తే ఇక్కడ ఈ పర్సన్ రాడు. మల్టిపుల్ ఉన్నారు కానీ డబుల్ అనే పాయింట్ ఏం చెప్పలేదు. సో నెక్స్ట్ తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇంకో పాయింట్ ఏం చెప్పారు అంటే శ్వేత స్కోర్డ్ లెస్ మార్క్స్ దాన్ పరుల్ అంటున్నారు. పరుల్ కంటే తక్కువ అంట. పరుల్ అనేటటువంటి పాయింట్ ఏంటంటే 10 మార్క్స్ అయితే కాదంట. సో పరుల్ ఇక్కడ 10 అయితే రాడు. సో క్లియర్గా పరుల్ అనే పర్సన్ ఇంకా పెద్ద నెంబర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఒక పాయింట్ ఇచ్చారు, ద డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై రోహిత్ అండ్ పరుల్ ఈజ్ 3 అని. అప్పుడు రోహిత్ అనే పాయింట్ ఇక్కడ ఉంటే 3 అంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. రోహిత్ 13 కాబట్టి పరుల్ అనే పర్సన్ 16 అవుతుంది. సో ఆ పరుల్ కంటే తక్కువ ఎవరు ఉండాలి అంటే శ్వేత ఉండాలి. ఏ కంటే తక్కువ వి ఉండాలి. కాబట్టి ఇది వి అండ్ ఇదేమో ఎస్. ఇక్కడ 3 కండిషన్లు వస్తే ఇందులో 2 ఫెయిల్ అయిపోయి ఇది ఒకటి కండిషన్ కరెక్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ పర్సన్ స్కోర్డ్ మార్క్స్ బిట్వీన్ రోహిత్ అండ్ శ్వేత. ఇది రోహిత్ ప్లేస్, ఇది శ్వేత ప్లేస్. వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఒక పర్సన్ ఉన్నారు. రైట్. సో ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద సర్కిల్ రిప్రజెంట్స్ వైరస్. సర్కిల్ అనేది వైరస్ ఉందంట. ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ వైల్డ్. సో నెక్స్ట్ వన్, ద పెంటగాన్ రిప్రజెంట్స్ హెల్దీ, ద రెక్టాంగిల్ రిప్రజెంట్ బ్యాక్టీరియా అండ్ ద స్క్వేర్ రిప్రజెంట్స్ యానిమల్స్. సెలెక్ట్ ద నెంబర్ దట్ రిప్రజెంట్స్ వైల్డ్ యానిమల్స్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ బై బ్యాక్టీరియా, ఇన్ఫెక్టెడ్ బై బ్యాక్టీరియా. సో ఇందులో బ్యాక్టీరియా బారిన పడిన అడవి జంతువులను సూచించండి అంటున్నారు. సో ఫస్ట్ అడవిని తెలియజేసేది ట్రయాంగిల్. అంటే 27 26 ఆన్సర్ ఇంక అంతే. ఇంక అందులో ఆప్షన్ కూడా ఏం లేదు మన దగ్గర. సో నెక్స్ట్ అందులో మళ్ళీ ఏం చెప్పారు అంటే క్లియర్గా పాయింట్లో అనిమల్స్ వైల్డ్ అయి ఉండాలి అన్నారు. సో అనిమల్స్ని రిప్రజెంట్ చేసేది ఏంటి అనే పాయింట్ ఒకసారి చెక్ చేసి స్క్వేర్ లో ఉన్నది 27 అయితే కాదు కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేసేయచ్చు 26 అని. అందులో మనకి బ్యాక్టీరియా ఎఫెక్టెడ్ అంటున్నారు, ఇన్ఫెక్టెడ్ బై బ్యాక్టీరియా అంటున్నారు. సో క్లియర్లీ రెక్టాంగిల్ అనే పాయింట్ అలాగే బ్యాక్టీరియాలో ఉంది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ 26. నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్ అనేటటువంటి వాల్యూ చూస్తే 28 అనేది నెంబర్ గా ఇచ్చారు. సో ఇప్పుడు ఎఫ్ వాల్యూ 6, ఆర్ వాల్యూ 18, యూ వాల్యూ 8 చెక్ చేస్తే అంత 28 వచ్చే అవకాశమే లేదు. సో కాబట్టి ఇది నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఉంది. ఫ్రస్ట్రేషన్ అనేటటువంటి వర్డ్ తీసుకుంటే మీరు టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి అన్నట్టు. ఇందులో ఓవెల్స్ ని చెక్ చేస్తే 11 నుంచి 28 వస్తుందా అంటే 11 into 2 చేస్తే 22నే అవుతుంది. అట్లా ఛాన్స్ కూడా లేదు. సో యు ఏ ఐ ఓ 4 ఓవెల్ ఉంది, 7 కాన్సనెంట్ ఉంది. ఈ రెండింటిని 4 7 టైమ్స్ చేస్తే ఎంత అంటే 28 అవుతుంది. అలాగే ట్రాపికల్లో ఓఐఏ 3 ఓవెల్స్ ఉన్నాయి, 5 కాన్సనెంట్ ఉన్నాయి. 3 into 5 చేస్తే 15 వస్తుంది. అలాగే ఈయుఈఈ 4 ఉంది. సో 4 లెటర్స్ ఓవెల్స్, 6 లెటర్స్ కాన్సనెంట్స్. 4 into 6 ఎంత అంటే 24 వస్తుంది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ 24. సో నెక్స్ట్ ఇందులో ఎస్ గ్రేటర్ దాన్ వై అని చెప్తున్నారు.
ఎస్ నుంచి వై అనే పాయింట్లో చూస్తే వై ఎస్ నుంచి క్యూ, క్యూ నుంచి ఏ, ఏ నుంచి వై అనే పాయింట్ ఉంది. సో క్లియర్లీ ఎస్ నుంచి వై అనే పాయింట్ క్లియర్గా చూడగానే మనకి రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే వై గ్రేటర్ దాన్ ఏ, అప్పుడు వై స్మాలర్ దాన్ ఎస్ ఎందుకు అవుతుంది? అయ్యే ఛాన్సే లేదు కాబట్టి సో ఫాల్స్. R2Q అడిగారు. సో R2Q అనే పాయింట్ చూస్తే సో క్లియర్లీ ఏ అనే పాయింట్ చూస్తే ఇక్కడ మీరు ఎస్ గ్రేటర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్మాలర్ ఆర్ ఉంది. వాళ్ళు R2Q మాత్రమే అడిగారు. సో ఇందులో చూసినట్లయితే క్యూ స్మాలర్ ఆర్, సో క్యూ స్మాలర్ ఆర్ అనేటటువంటి పాయింట్ కరెక్ట్ అవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 2. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ గివెన్ ఫిగర్ ఈస్ ఎంబెడెడ్ అంటున్నారు. ఇందులో దాగి ఉన్న చిత్రాన్ని కనుక్కోండి అని చెప్తున్నారు. సో ఇందులో మనకి ఇలాంటి ఒక లైన్ ఉండి హారిజాంటల్ లైన్ మళ్ళీ రావాలి ఇట్లా. సో ఇట్లాంటి లైన్ అనే పాయింట్ ఇక్కడ కనపడింది కానీ హారిజాంటల్ లైన్ అయితే కనిపిస్తలేదు. సో ఇట్లాంటి లైన్ అనేటటువంటి పాయింట్ అయితే మనకి ఇక్కడ కానీ ఇక్కడ కానీ అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్ అనే పాయింట్ ఇటు నుంచి వచ్చేటటువంటి ఛాన్స్ లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఒక హారిజాంటల్ లైన్ ఛాన్స్ ఉంది. ఇట్లా మళ్ళీ ఇటువైపు ఇట్లా ప్రజెంట్ చేసి మళ్ళీ ఇటువైపు వెళ్ళొచ్చు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 3ని మనం ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు. సో 2, 8, 4, 6, 3, 18 అని వాళ్ళు ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ప్లస్ మైనస్ అంటే విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ ద గివెన్ ఈక్వేషన్ ఇస్ కరెక్ట్ అంటున్నారు. డివిజిబిలిటీ అనేది ఎక్కడ ఆప్షన్లో అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా డివిజిబిలిటీ మార్చే అవకాశం లేదు కాబట్టి 8/4 2 అనే పాయింట్ అయితే కన్ఫర్మ్. అందులో ఇంకా దాన్ని మార్చే అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు మనకి ఇది మైనస్ అయినప్పుడు 2 - 2 0 అవుతుంది కాబట్టి సో క్లియర్లీ 2 - 2 0. సో ఖచ్చితంగా మనకి అటువైపు 0 వచ్చేటటువంటి అవకాశమే మనకి లేదు ఎప్పుడు మైనస్ మార్చకపోతే. సో మైనస్ అనే పాయింట్ 2 - 2 ఉంది ఇక్కడ. సో కాబట్టి మైనస్ మార్చాలి. మైనస్ మార్చాలి అంటే 2 ఆప్షన్లు ఉన్నాయి, ఇదైతే కాదు. సో ఇప్పుడు మైనస్ మార్చామనుకో ప్లస్ చేసాం, 2 + 2 ఎంత 4 అవుతుంది. సో ఇటువైపు చూస్తే 4 వచ్చేటటువంటి ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. సో ఇది కూడా ఆన్సర్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే లేదనమాట. సో క్లియర్లీ ఇటువైపు మల్టిప్లికేషన్ ఇటువైపు తీసుకొచ్చామంటున్నారు. మల్టిప్లికేషన్ 2 × 2 మళ్ళీ 4. సో కాబట్టి అది కూడా ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ మిగిలింది 4th ఆప్షన్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. 4th ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈక్వల్ ప్లస్ మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంటేషన్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నది ప్లస్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తే ఇది -2. సో ఇక్కడ చూసినట్లయితే సో ఈ పాయింట్లో చూస్తే మనకి మల్టిప్లికేషన్ అనేటటువంటి పాయింట్ అలాగే ఉంటుంది. 6 3 టైమ్స్. సో 6 3 టైమ్స్ అనేది 18. సో 2 - 2 0 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ 18. సో ఆప్షన్ ఏంటి అంటే 4th ఆప్షన్ అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి లెటర్స్ చూస్తే కెనడా అనే లెటర్ ఉంది. సో కెనడా అనేటటువంటి లెటర్స్లో సి అనే లెటర్ ఎలా మారిపోయింది అంటే ఎక్స్గా మారిపోయింది, అంటే ఆపోజిట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏ అనే లెటర్ ఎలా మారిపోయింది అంటే జెడ్గా మారిపోయింది, అది కూడా అపోజిట్ అయింది. సో నెక్స్ట్ ఎన్ అనే లెటర్ ఉంది, ఎన్ అనే లెటర్ ఎంగా మారిపోయింది. సో అది కూడా మనకి అపోజిట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ ఏ అనే లెటర్ జెడ్గా మారింది, అది కూడా మనకి అపోజిట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ డి అనే లెటర్ ఉంది మన దగ్గర, డి అనే లెటర్ కూడా మనకి డబ్ల్యూగా మారిపోయింది, అంటే అపోజిట్ అవడం జరిగింది. ఏ అనేది జెడ్గా మారిపోయింది, అపోజిట్ అవడం జరిగింది. సో అంటే క్లియర్లీ ప్రతి లెటర్కి ఆపోజిట్ లెటర్ కావాల్సి వస్తుంది మనకి. సో ఇప్పుడు డిప్రెషన్ అనేటటువంటి వర్డ్ కావాలి మనకి. సో డికి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే సో క్లియర్లీ ఇక్కడ డబ్ల్యూ అవుతుంది. సో డికి డబ్ల్యూ అవుతుంది. సో డబ్ల్యూతో స్టార్ట్ అయిన ఆప్షన్లు 2 ఉన్నాయి. సో కాబట్టి సో క్లియర్గా ఎక్స్ అనేటటువంటి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో డిఫరెంట్గా ఉన్నటువంటి లెటర్ ఒకసారి చెక్ చేస్తే సో DVKIV GGHH వచ్చినాయి. ఎస్కి వచ్చేది హెచ్ఆ ఎస్ జీనా అంటే హెచ్ వస్తుంది కాబట్టి ఇదైతే కాదు. సో దెన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ సెకండ్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అసెషన్ రీజన్ అంటారు. అసెషన్ రీజన్లో మనం చూస్తే నిశ్చితత్వము లేదా కారణము. సో బట్టలు సరిగా వేడి నీటిలో శుభ్రపరచరు, సారీ క్లాత్స్ ఆర్ నాట్ వాష్డ్ ప్రాపర్లీ హార్డ్ వాటర్, హార్డ్ వాటర్లో అది సరిగా అవ్వదు అంటున్నాడు. సో రైట్. సో ఇది జనరల్ నాలెడ్జ్ ప్రకారం కరెక్ట్ వన్.
సో నెక్స్ట్ హార్డ్ వాటర్ కంటైన్స్ మెనీ మినరల్స్, ఎస్ కరెక్ట్ వన్. సో కాబట్టి సో క్లియర్లీ ఇప్పుడు ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్. మినరల్స్ ఉండడం వల్ల అవి సో కరెక్ట్గా ప్రాపర్గా వాష్ అవ్వవు, అది కూడా కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ సెకండ్ రెండు కరెక్ట్. సో క్లియర్లీ ఆర్ అనేది మనకి కరెక్ట్ వివరణ అవుతుంది ఏకి. సో కాబట్టి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటున్నారు. సో క్లియర్లీ ఈ ట్రయాంగిల్లో చూస్తే మనకి 4 కనిపిస్తాయి. 1 2 3 అనేది సపరేట్గా ఉన్నాయి. 1 2 కలిపితే ఒకటి అవుతుంది, మొత్తం 4. సో ఈ కార్నర్స్లో 4 ఉన్నాయి కాబట్టి 4 + 4 8 అవుతాయి. సో నెక్స్ట్ 11th August 2004 అన్నారు. 11th August 2004. సో 11th August 2004. నెక్స్ట్ ఏం ఇచ్చారు అంటే 11th February 2006. సో 11th February 2006 ఇచ్చారు. సో క్లియర్లీ 11th February 2006 అనే పాయింట్ మనం ఫైండ్ చేయాలి. 11 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆగస్ట్కి నెంబర్ 2, ఫిబ్రవరికి 3 కాబట్టి ఇది 1 అవుతుంది. సో 2004కి 2006 డిఫరెన్స్ ఎంత అంటే 2. సో 1 + 2 ఎంత అంటే 3 అవుతుంది. సో క్లియర్లీ ఎక్కడి నుంచి 3 అంటే వెన్స్డే నుంచి 3. వెన్స్డేకి 3 కలిపితే వచ్చే డే ఏంటంటే సాటర్డే అనమాట. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ సాటర్డే. సో 10 నుంచి 6 వరకు అంటున్నారు. 10 నుంచి 6 వరకు అంటే మొత్తం 8 అవర్స్ అవుతాయి. సో ఒక్కొక్క అవర్కి మనకి 30 degrees ఉంటాయి కాబట్టి క్లాక్లో. సో 8 × 30. సో 8 × 30 అనేటటువంటి పాయింట్ చూసుకుంటే మనకి ఎంత అంటే 240కి ఈక్వల్ అనమాట. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ వన్ అని అడిగారు మనకి. సో రాంగ్ వన్ పాయింట్లో చూస్తే 10 ఉంది. సో 10 నుంచి 13. సో 10కి 13కి డిఫరెన్స్ ఎంత అంటే 3. సో నెక్స్ట్ 13 నుంచి 20 ఇచ్చారు. 13 20 అవుతుందంటే డిఫరెన్స్ ఎంత అంటే 7. నెక్స్ట్ 20 నుంచి 33 ఉంది. డిఫరెన్స్ ఎంత అంటే 13. నెక్స్ట్ 33 నుంచి 54 ఉంది. డిఫరెన్స్ ఎంత అనేటటువంటి పాయింట్ చూసుకుంటే 21. నెక్స్ట్ 54 నుంచి 89కి చూస్తే డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చూసుకుంటే 35. సో నెక్స్ట్ డిఫరెన్స్కి డిఫరెన్స్ చూస్తే ఇది 4, ఇది 6, ఇది 8 ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి అంటే 10 రావాలి. సో కాబట్టి ఇక్కడ 31 రావాలి. సో కాబట్టి ఇక్కడ 18 అనేది రాంగ్ నెంబర్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ 89. 89 అనేది రాంగ్గా రాయబడినటువంటి సంఖ్య. సో నెక్స్ట్ ఇచ్చిన చిత్రంలో తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి అంటారు. సో రో వైజ్ కాలం వైజ్ చూస్తే కాలం వైజ్ పెద్ద నెంబర్లు ఉన్నాయి. 7 5 9 38. 9 5 times 45. 45లో 7 తీసేస్తే 38. అలాగే 11 9 times 99. 99లో 22 తీసేస్తే 77. నెక్స్ట్ 11 15 times. 11 15 times అనేటటువంటి పాయింట్ మనం తీసుకుంటే 11 15 times వచ్చేటప్పటికి 165 అవుతుంది. 165లో నుంచి మనం తీసేయాల్సిన నెంబర్ ఎంత అంటే 5. 5 తీసేస్తే వచ్చే నెంబర్ ఎంత అని అంటే 160. 160 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో రైట్. సో ఇవి మనకి రీజనింగ్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అన్నీ మనకి ఈజీగానే ఉన్నాయి. సో 1-2 క్వశ్చన్లు చేయలేకపోవచ్చేమో. సో రైట్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్.